యేసు ప్రభువు దేవుడయ్యుండి దీన మనస్సు కలిగి దైవత్వాన్ని వదులుకొని మానవునిగా దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకొని పాపము లేనివాడుగా శిలువ మరణము పొంది తగ్గించుకొనుట చేత పరలోకములో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా యేసు ప్రభువును దేవుడు హెచ్చించాడు. యేసు ప్రభువు వారు శిష్యులతో మరియు తనతో అక్కడ ఉన్న అందరితో ఇలా అన్నారు: తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ వచనమునకు మాదిరి యేసు ప్రభువే. కావున మనము కూడా మనలను మనము తగ్గించుకొని మన పాపములను బట్టి పశ్చాత్తాపపడి శిలువ కార్యాన్ని విశ్వసిస్తే, అంటే యేసు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసిస్తే పాతాళం నుండి తప్పించబడి పరలోకానికి హెచ్చింపబడతాము. అంటే రక్షణ అనుభవంలోనికి వస్తామన్నమాట. రక్షింపబడిన తరువాత క్రీస్తు ప్రభువు వలె మనము దీన మనసు కలిగి ప్రభువు శిలువ మరణము పొంది తగ్గించుకున్నంతగా తగ్గించుకునే జీవితము కలిగి ఉంటే దేవుని అనుగ్రహం ఉంటుంది, దేవుని జ్ఞానము పొందుకోవచ్చు, గౌరవము ఉంటుంది, ఆత్మీయ వృద్ధి ఉంటుంది, దేవునితో సంబంధము దినదినము మెరుగుపడుతుంది, దేవుని కృపకు పాత్రలమవుతాము, కృపను లోతుగా గ్రహించే వాళ్ళమవుతాం. అంత మాత్రమే కాదు, రాకడలో ఎత్తబడతాము, మహిమా శరీరాలు ధరించుకుంటాము, క్రీస్తును ప్రత్యక్షంగా చూస్తాము, క్రీస్తు ప్రభువు న్యాయపీఠం ఎదుట మెప్పు గౌరవము ఉంటుంది, క్రీస్తు ప్రభువుతో కూర్చునే ఆధిక్యత ఉంటుంది, పరలోకంలో హెచ్చైన స్థానము ఆధిక్యతలు పొందుకునే వారముగా ఉంటాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.